హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఇవాళ మనం మిల్క్ కేక్ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక ఇందులో 1 కప్ పాలు, చిక్కటి పాలు యాడ్ చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, మిగడ కడుతుంది, కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి మిగడ కట్టకుండా. కొంచెం చిక్కపడ్డాక ఇందులో 2 కప్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేయండి. ఇది యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ ఉండండి, లేకపోతే గడ్డ కడుతుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి కంటిన్యూగా. చూడండి, ఇలా ఉంటలు లేకుండా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి మనం. చూడండి, ప్యాన్ అంటుకోకుండా వస్తే రెడీ అయిపోయినట్టు. ఇందులో అంటుకోకుండా వచ్చినప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ యాడ్ చేయండి. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మిల్క్ పౌడర్ తీయగానే ఉంటుంది కదా, అందుకని చెప్పి కొంచెం యాడ్ చేశాను. చూడండి, మళ్ళీ అలాగే కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉంటలు కడుతుంది. ఇది లో ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం దగ్గరికి వచ్చేటట్టు ఉడికించుకోవాలి బాగా. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, మొత్తం దానికి అంటుకోకుండా మొత్తం వచ్చేసింది కదా, ఇలా ఉంటలాగా వచ్చింది కదా. ఇలా వచ్చినప్పుడు ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, చల్లారేంత వరకు ఇది పక్కన పెట్టేసుకొని, చల్లారినాక మన చేతికి నెయ్యి పూసుకొని ముద్దలాగా చేసుకోవాలి. లేకపోతే అంటుకుపోతుంది చేతులకు కూడా. ఇలా చేసుకున్నాక ఇందులో రౌండ్ చేసి కొంచెం గుంతలా చేసి ఇందులో ఒక కిస్మిస్ పెట్టుకోండి. మీరు ముందే ప్లేట్కి నెయ్యి పూసుకోండి, నేను పూయలేదు అందుకని అంటుకుపోతుంది. మీరు పూసుకొని యాడ్ చేసుకోండి మొత్తం చల్లార్చేంత వరకు. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఇంకా మీరు పిస్తా కావాలంటే పిస్తా అయినా పెట్టుకోవచ్చు, బాదం అయినా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇలా అంతా పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా అన్నీ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.